హాయ్ అండి, వెల్కమ్ టు రత్న సిఎన్సి. ఇది మీకు అందరికీ తెలుసు నేను అనుకుంటూ ఉన్నాను. దీన్ని పూర్వ అని చెప్పి మేమైతే అంటాము. పూర్వ గుమ్మం చుట్టూ ప్రేమ వస్తుంది కదండి, కవరు. ఆ కవర్కి గొడుగు పళ్ళ కింద ఆ సైడ్ ఈ సైడు ఇది ఉంటుంది పూర్వ ముక్క. మరి తయారు చేయడం ఎలాగో మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఇది ఎలా తయారు చేయలేదు, సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా? అంటే చాలా ఉంటాయి ఈ టైపు. మీకు క్లూ ఇవ్వటం కోసం, అర్థం అవటం కోసం ఇలాగా సింపుల్ డిజైన్ నేను ఎన్నుకోవటం జరిగింది. దీన్ని ఎలా చేసేస్తున్నాను, దీన్ని ఎలా చేసాను. మొదటిగా మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను, ఒక షేపు అంటే ఒక ఆకారం నేను క్రియేట్ చేసుకున్నాను. చూడండి, ఇలా ఒక ఆకారం నేను తీసుకున్నాను. సెక్షన్ అనమాట, ఇది సెక్షన్. మిగిలిన సెక్షన్లు అన్నిటికీ ఉన్నాయి. ఒక సెక్షన్ నేను తీసుకున్నాను. తీసుకుని దీనికి సంబంధించిన సైజు చూస్తే క్రింద హైట్ ఏమో, థిక్నెస్ ఏమో, జడ్ ఏమో 1 ఇంచు అండి, 1 ఇంచ్. ఇదేమో 164 పెట్టుకున్నాను నేను. అయితే ముందుగా ఇలా సెక్షన్ తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత ఇది కనిపిస్తుంది కదండి మన కొలత. దీనికి సెంటర్లో ఒక గీటు పెట్టుకుని ముందుగా ఇది క్లిక్ చేసుకుని, తర్వాత ఈ సెక్షన్ క్లిక్ చేసుకుని మనకి ఇటు సైడ్ కనిపిస్తున్నటువంటి వేవ్ ఎడ్జెడ్లోకి వెళ్తే ఇక్కడ సెక్యూర్లో పెట్టుకుని, ఇక్కడ ఐఎస్లో పెట్టుకుని ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. చూసారా సేపు ఏ విధంగా వచ్చిందంటే 3Dలో చూద్దాం. ఈ విధంగా వచ్చింది, ఓకేనా? ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళా 2Dలోకి వెళ్ళి నేనేం చేశానంటే ముందుగా ఒక డిజైన్ తయారు చేసి పెట్టుకున్నాను. ఎక్కడంటే నేను ఒక పార్ట్ మేకింగ్ డిజైన్ అనే ఒక పార్ట్లో ఒక డిజైన్ తయారు చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఈ డిజైన్ అయితే తయారు చేసి పెట్టుకున్నాను. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత నేను 90 degreesలో తిప్పుతూ ఉన్నాను. F9 కొట్టాను. F9 కొట్టినప్పుడు ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళినప్పుడు దీన్ని ఇలా సరిపెట్టుకుని దీన్ని కొలతకి సరిపెట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ముందు హైట్ ఎంత ఉంది, 24 ఉంది. మనం దీని మీద యాడ్ చేసుకోవాలి. నేను
6 mm థిక్నెస్తో యాడ్ చేస్తాను. 6 mm థిక్నెస్, 6 mm లేదా ఇక్కడ 5 పెట్టుకుని ఇక్కడ స్టార్టింగ్ 8లో 1 పెట్టుకున్నాం, ఎక్కువ మునిగిపోకుండా ఉంటుంది. టోటల్ 6 వస్తుంది. ఫైవ్ వచ్చింది, ఇక్కడేమో 1 పెట్టుకున్నాం, టోటల్ 6 వస్తుంది మనం. ఓకేనా? మోడ్లోకి వెళ్ళి యాడ్ చేయాలి. మెర్జ్ హైయెస్ట్ మెర్జ్ హైయెస్ట్ ఫోన్ ఇక్కడ కనిపిస్తుంది కదండి. యాడ్ చేయాలి. యాడ్ నొక్కోవాలి. ఎంత? 6 mm యాడ్ పేస్ట్ చేస్తున్నాం. ఓకే, ఇదిగోండి ఇలా యాడ్ అయింది. నాకు 24 ఉంది కదా, ఒక 6 30, మొత్తం 30 పెట్టాను నేను. ఏమండి? దీని తర్వాత ఇప్పుడు 3Dలో ఎలా ఉంది చూద్దాం. దీన్ని క్లోజ్ చేస్తున్నాను నేను. 3Dలోకి వెళ్ళి చూద్దాం. ఇలాగైతే ఉంది. ఇందాకైతే ఓన్లీ ఇదే ఉంది, ఇప్పుడైతే డిజైన్ యాడ్ అయ్యింది. దీనికి గ్రూవులు పెడదాం. గ్రూవులు ఎలా ఇచ్చుకోవాలంటే ఇక్కడ 2 గీట్లు పెట్టుకున్నాను నేను. ఈ 2 గీట్లకి సేప్ ఎడిటర్లోకి వెళ్ళి ఆల్రెడీ రౌండ్ కాకుండా ఈ యాంగిల్ పెట్టుకున్నాను. ఎంత? కాన్స్టెంట్ హైట్ పెట్టుకుని 3 mm. చూడండి, మీకు కనపడటం కోసం బోర్డు దగ్గర దీనికి ఇది అప్లై చేసి సబ్ ట్రాక్ నొక్కోవాలి. సబ్ ట్రాక్ ఎప్పుడు కూడా గుంట పడుతుంది డిజైన్, 3D రాదు. సబ్ ట్రాక్ క్లిక్ చేస్తే కింద పేస్ట్ అవుతుంది చూడండి. కింద సబ్ ట్రాక్ క్లిక్ చేశాను, ఇలాగా గుంట వచ్చింది. తర్వాత ఇక్కడ కూడా అప్లై చేసి సబ్ ట్రాక్ క్లిక్ చేస్తున్నాను. గుంట వచ్చింది. ఓకేనండి? ఈ సైన్ కూడా రావాలి కదా. ఒక పని చేద్దాం, దీన్ని మనం 0 రీసెట్ చేసుకుంటే మనకు కావాల్సిన సైజుకి వచ్చేద్దాం. దీన్ని ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఆప్షన్ ఏంటి, రిలీఫ్ మిర్రర్ మెర్జ్లోకి వెళ్ళి టాప్ ఓవర్ బాటమ్ కనిపిస్తుందండి. టాప్ ఓవర్ బాటమ్ వేస్తే ఈ పైన 2 కింద పడతాయి అన్నమాట. ఒక్క నిమిషం. కంట్రోల్ Z నొక్కుతానండి. సారీ, టాప్ ఓవర్ బాటమ్ ఇందాక పెట్టలేదు నేను, లెఫ్ట్లో ఉండిపోయాను. టాప్ ఓవర్ బాటమ్ పెట్టి అప్లై చేస్తే ఇది కింద పడ్డాయి చూసారా. దీన్ని క్లోజ్ చేసి 3Dలోకి వెళ్దాం. చూసారా డిజైన్ మీకు ముందు చూపించిన రీతిగా. పూర్వ సైడ్ వ్యూ ఎలా ఉంటుంది. సైడ్ వ్యూ మనం ఎంత కావాలో అంత ఎత్తుకు థిక్నెస్. సైడ్ వ్యూ ఎలా ఉంటుంది. హ్యాంగ్ అవుతుందని చెప్పాను కదా. ఓకే, నేను 2Dలోకి వెళ్ళిపోతున్నాను. ఇక ఈ 2Dలోకి వెళ్ళిన తర్వాత మనము ఇక్కడ కావాలితే మరలా బొద్దించుకోవచ్చు. చూడండి, ఇక్కడ 24 అవునా, లిమిట్ హైట్లో పెడుతున్నాను నేను. అంటే పైన హాఫ్ రౌండ్ బుద్ధి వస్తుంది. పేస్ట్ అవుతుంది. పైన హాఫ్ రౌండ్ బొద్దు ఇక్కడ ఇది 5 కదా.
ఓకే, పేస్ట్ అయిపోయింది. నేను క్లోజ్ చేస్తున్నాను. 3Dలో ఎలా ఉంది చూద్దాం. సరే అండి, పైన బొద్దు, ఈ పైన బొద్దు కావాలంటే ఇక్కడ కూడా ఇంకో బొద్దు ఇచ్చుకోవచ్చు. పైన బొద్దు ఇవ్వడం జరిగింది. తర్వాత ఒకవేళ మనకు కావాలనుకుంటే ఈ సైడ్ కూడా బొద్దు ఇచ్చుకోవచ్చు. ఎలాగంటే ఇలా ఒక చిన్న తీసుకుని ఒక 6 mm లేకపోతే ఇంకా కడక పెడదాం. ఇలా తీసుకుని దీనికి ఒక 6 mm బొద్దు యాడ్ చేద్దాం. 6 mm బొద్దు చూడండి, మీకు కనపడటం కోసం బోర్డు పక్కన పెడుతున్నాను. చూడండి, కాన్స్టెంట్ హైట్లో పెట్టుకోవచ్చు, లేకపోతే లిమిట్ హైట్లో పెట్టుకోవచ్చు. ఒక పని చేద్దాం, ఇక్కడ 1 mm ఇచ్చి ఇక్కడ 5 ఇస్తే అందులోకి దిగిపోకుండా ఉంటుంది, పైనే ఉంటుంది మనకి. కాన్స్టెంట్ హైట్లో నేను ఇచ్చాను, పేస్ట్ అవుతుంది. సారీ, కాన్స్టెంట్ హైట్ ఇవ్వకూడదండి, యాడ్ చేయాలి. యాడ్ కంట్రోల్ Z నొక్కుతున్నాను, కనపట్లేదు కదా, ఇక్కడ ఉంది కదా, యాడ్ కనిపిస్తుందా? దీన్ని యాడ్ చేయాలి, అప్పుడు దీని మీద యాడ్ అవుతుంది అనమాట, లోపల దిగిపోతుంది. ఓకే, సారీ నేను మర్చాను, కాన్స్టెంట్ హైట్లో పెట్టాను. కాన్స్టెంట్ హైట్లో పెడితే ఇందులో మునిగిపోతుంది, బయటకు కనపడదు మనకి. ఇప్పుడు పైన వస్తుంది, దీనిపైన బార్డర్ కింద వస్తుంది. పేస్ట్ అయింది అనుకుంటున్నాను, దీన్ని క్లోజ్ చేస్తున్నాను. పేస్ట్ అయిందండి, ఇది బార్డర్. ఒకసారి 3Dలో చూద్దాం. సరే, ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుందా? ఈ సైడ్ ఎడ్జి బార్డర్ అనమాట. ఈ సైడ్ ఎడ్జ్కి బార్డర్ ఏ విధంగా పెట్టుకోవాలి. మరి ఈ సైడ్ కూడా రావాలి కదా, మరి కింద పక్క. అది దీన్ని ఏం చేయాలంటే ఇలా తీసుకుని రిలీఫ్ మిర్రర్ మధ్యలోకి వెళ్ళి టాప్ ఓవర్ బాటమ్, అంటే టాప్ అంటే ఇది ఓవర్ బాటమ్, పైది కిందకి మనకి రొటేట్ అవ్వాలి. టాప్ ఓవర్ బాటంలో పెట్టి అప్లై నొక్కుతున్నాను. ఇక్కడ కింద వస్తుంది చూడండి, అది కింద వచ్చింది కదా. ఓకే, దీన్ని క్లోజ్ చేస్తున్నాను. మరలా 3Dలోకి వెళ్ళి చూద్దాం. సరే, ఇందాక ఒక పక్కనే ఉంది ఇంతకుముందు, ఇప్పుడు ఈ పక్కన కూడా వచ్చింది అండి. ఈ విధంగా మనం పూర్వాలు అంటే గుమ్మానికి పై గొడుగు బల్ల కింద కట్టుకునే ముక్కల్ని ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. నేను దీనిపై డిజైన్ వచ్చింది కదండి, ఈ డిజైన్ ఇదిగోండి, ముందు ఇలా ఆర్ట్ తీసుకున్నాను. ఇలా ఆర్ట్ తీసుకుని ఇదిగోండి సెక్షన్లు ఇక్కడ ఉన్నాయి కదా, సెక్షన్ తయారు చేసుకున్నాయి. ఇలా 3D తయారు చేసుకున్నాను. ఇదంతా 3D తయారు చేసుకుని దీంతో ఈ యొక్క కరువుతో చేపించి తర్వాత నేను పట్టుకొని దీని మీద యాడ్ చేశాను. మీరు చూసారు అంటే ఇలా చాలా మోడల్ ఉన్నాయి. మరొక వీడియోలో మరొక టైపు అంటే సైడ్ వ్యూలో కూడా డిజైన్ వచ్చే టైపు నేను కూరగా తయారు చేస్తాను. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే కామెంట్లో తెలియజేయండి. కొన్నిసార్లు నేను కామెంట్లు స్పందించట్లేదు, దయచేసి ఏమనుకోవద్దు, నాకున్న బిజీని బట్టి. బాగా మీకు నచ్చిందంటే నచ్చింది అన్నాను కూడా నాకు కామెంట్ పెట్టండి, నేను హ్యాపీ అవుతాను. నా వీడియోలు మీకు ఉపయోగపడుతున్నాయని చెప్పి నేను హ్యాపీ అవుతాను. తర్వాత మీరు వీడియో ఆన్ చేసిన వెంటనే లైక్ చేయాలి, అప్పుడే
నా వీడియోలు అందరికీ రీచ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏమైనా అర్థం కాని విషయాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ మరి ఒక వీడియోలో కలుద్దాం. బాయ్.